శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శివాయ గురువే నమః. ములుగు శివజ్యోతి ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. శ్రీ శైవపీఠ అధిదేవత శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి ఆశీస్సులతో పూజ్య గురువులైన మా తండ్రి గారు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి గారి ఆశీస్సులతో శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం వారఫలాలను తెలియజేస్తాను. ముందుగా గోచారం. మేషంలో గురువు, కన్యా రాశిలో కేతువు, తులారాశిలో శుక్రుడు, వృశ్చిక రాశిలో కుజుడు, ధనస్సు రాశిలో రవి బుధులు, కుంభరాశిలో శని, మీన రాశిలో రాహువు. గురువు బుధుడు ఇద్దరు వక్రిచున్నారు. ఈ వారం 17 డిసెంబర్ 2023 నుండి 23 డిసెంబర్ 2023 వరకు వర్తిస్తాయి. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార సంబంధమైన విషయాలలో అనుకూలమైన ఫలితాలని సాధించగలుగుతారు. లీజులు, లైసెన్సులు, టెండర్లు అనుకూలంగా ఉంటాయి. ఒకానొక సందర్భంలో ఒక విద్యని అభ్యసించాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. దూర ప్రాంతంలో ఉన్నటువంటి బంధువుల సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో మీరు అందుకోగలుగుతారు. ఆర్థిక ప్రయోజనాలను కూడా అందుకోగలుగుతారు. స్నేహితుల ద్వారా నూతన కార్యక్రమాలకి శ్రీకారం చుడతారు. ఒకానొక సందర్భంలో మిమ్మల్ని ఆశ్రయించిన వారికి అభయహస్తాన్ని ఇస్తారు. వ్యాపార సంబంధమైన విషయాలలో అనుకూలమైనటువంటి ఫలితాలని అందుకుంటారు. కొత్త భాగస్వాములతోటి చేసే ఆలోచనలు, అగ్రిమెంట్లు ప్రయోజనకరంగాను ఉపయుక్తంగాను ఉంటాయి. వ్యాపారంలో కొత్త ఆలోచనలు ప్రవేశపెట్టాలని, ఐడియాస్ ని ఇంప్లిమెంట్ చేయాలన్న విధంగా పరిస్థితులు ఏర్పడతాయి. దీనికి తగినటువంటి వనరులని అంటే ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, లేదా దీనికి తగ్గట్టుగా కొన్ని పర్మిషన్స్ కావచ్చు. ఈ విధి విధాలుగా దానికోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. గవర్నమెంట్ ఉన్నతాధికారుల నుండి మీకు రావాల్సినటువంటి ప్రయోజనాలని అందుకోగలుగుతారు. వృత్తిలో మంచి ప్రమోషను, ఇంక్రిమెంటు ఏర్పడే విధంగా ఉంది. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రజా సంబంధమైన విషయాలు మెరుగుపడతాయి. వ్యాపార విషయ వ్యవహారాలలో అనుకూలమైనటువంటి కాలం. మీరు ఆశించినటువంటి ఆదాయాన్ని అందుకోగలుగుతారు. వస్తు రూపంలో, వస్త్ర రూపంలో, విలువైన ఆభరణాల రూపంలో, స్థిరాస్తి సంబంధమైన విషయాలలో ఇన్వెస్ట్మెంట్ పెట్టడం, దాన్ని రాబట్టుకునే విధంగా చేసే ప్రయత్నాలు బాగుంటాయి. చిన్న పథకాలలో డబ్బుల్ని దాచుకోగలుగుతారు. రేపొద్దున సంతానానికి అండగా ఉండాలి. వాళ్ళు ఆశించిన స్థాయిలో మనం ఉండి వాళ్ళని నిలబెట్టే విధంగా పరిస్థితుల్లో ఉండాలన్న విధంగా ఆలోచనలు ఉంటాయి. ఎక్కడా తగ్గద్దు, ఏ విషయంలో కూడా మనం లోటు చేయొద్దు అన్న నేపథ్యంలో మీ జీవిత భాగస్వామి ఆలోచనలు ఉంటాయి, ముడిపడతాయి. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. టీ, టిఫిన్ సెంటర్, కాఫీ వ్యాపారస్తులకి అనుకూలమైనటువంటి కాలం. తాత్కాలిక వ్యాపారాలు వేరొకరి చేత ప్రారంభించాలన్న ఆలోచనలు ముడిపడతాయి. ఒక సలహా సూచన మీ జీవితాన్ని మార్చే విధంగా ఉంటుంది. ఈ వారం మేషరాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 8. ప్రతిరోజు ప్రతినిత్యం లింగాష్టకాన్ని పఠించండి. ఏదైనా శివాలయంలో స్వామివారికి అభిషేకం జరిపించి కేజింబావు శనగలను దానంగా ఇవ్వండి. ఓం నమః శివాయ ఒత్తులతో, అష్టమూలిక తైలంతో ప్రతిరోజు నిత్య దీపారాధన చెయ్యండి. నరదిష్టి అధికంగా ఉన్నట్లయితే నరఘోష యంత్రాన్ని ఇంటికి తగిలించి ఉంచండి. ప్రతిరోజు దైవికం ధూపం గాని లేదా 4 అగరబత్తీలతో ధూపం ఖచ్చితంగా వేయండి. ఆ యొక్క యంత్రం క్రమంగా పనిచేస్తూ ఉంటుంది. నరదిష్టి మీకు తగలకుండా ఉంటుంది. చేసే కొత్త పనులలో ఆటంకాలు ఎదురవుతున్నట్లయితే శివాలయంలో కేజింబావు బియ్యాన్ని శివాలయంలో దానంగా ఇవ్వండి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. కార్యాలయంలో అనుకూలమైనటువంటి కాలం. మీకు రావాల్సినటువంటి ప్రయోజనాలు పూర్తి స్థాయిలో మీకు లభిస్తాయి. అంటే ఇంతకు ముందర రావాల్సినటువంటి ధనం ఏదైతే ఆగిపోయిందో ఆ ధనం కూడా ఈ రోజున మీ చేతికి అందే విధంగా పరిస్థితులు ఉంటాయి. సమయానికి తగినటువంటి మంచి నిర్ణయాన్ని సమయస్ఫూర్తితో తీసుకోగలుగుతారు. ఎదురైనటువంటి ఆటంకాలని అధిగమించగలుగుతారు.
మానసిక సంతృప్తి కలిగి ఉంటారు. గవర్నమెంట్ ఉద్యోగాలు చేసుకుంటే బాగుంటుంది, ఒక ప్రయత్నం అయితే చేద్దాము అన్న విధంగా ఆలోచనలు ఉంటాయి, కలిసి వస్తాయి. నూతన వాహనము, వస్తువులు, వస్త్రాలు, విదేశీయాన ప్రయత్నాలు, స్థిర ఆస్తుల సంబంధిత విషయాలు అన్ని అనుకూలిస్తాయి. పోలీసులతో, ఉన్నతాధికారులతో ఇబ్బందులు పడే అవకాశం ఉంది, జాగ్రత్త వహించండి. అనవసరమైనటువంటి చలాన్లు, పెనాల్టీలు, ఘర్షణ జరిగే విధంగా పరిస్థితులు ఉండొచ్చు. మీ పేరు మీద ఉన్నటువంటి ఒక ఆస్తి గణనీయంగా మంచి రేటు పలుకుతుంది. దాన్ని అమ్మివేసి మరొక చోట వ్యవసాయ భూమిని కొనుగోలు చేయాలన్న ఆలోచనలు ఉపయుక్తంగాను ప్రయోజనకరంగాను మారుతాయి. ఒకానొక సందర్భంలో మీరు తీసుకున్నటువంటి నిర్ణయం మంచి పరిణామాలకు కారణమవుతుంది. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. చిన్న చిన్న మార్పులు అధికంగా చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఏది మార్చినప్పటికీ, ఏం చేసినప్పటికీ నా ప్రయోజనాలను మాత్రం నేను వేరొకరికి వదులుకోకూడదు అన్న నేపథ్యంలో తీసుకునే ఆలోచనలు ఉపయుక్తంగా ఉంటాయి. కొన్ని కీలకమైన సందర్భాలలో ఎదుటి వ్యక్తికి సంబంధించి మీరు వేసుకున్నటువంటి ఆలోచనలు, మీకున్నటువంటి ఒపీనియను మొత్తం తారుమారవటం అనేది సంభవిస్తుంది. నూతన వస్తువులు, వస్త్రాలు, భూ సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. కోర్టు వ్యవహారాది తీర్పులు మీకు అనుకూలంగా మారతాయి, కానీ వివాదాస్పదమైనటువంటి అంశాలు ఏర్పడతాయి. మనకున్నటువంటి ప్రయోజనాలను చూసుకొని కొంతమంది ఈర్ష్యా ద్వేషాలతోటి రకరకాల పుకార్లు పుట్టించడం అనేది చాలా ఇబ్బందిగాను, చికాకు కలిగించే అంశంగా మారుతుంది. సహోదర సహోదరి వర్గం నుండి సహాయ సహకారాలను అందుకోగలుగుతారు. నూతన వ్యాపారాలు కలిసి వస్తాయి. తాత్కాలిక వ్యాపారాలు, చిన్న వ్యాపారాలు, ఇమిటేషన్ జ్యువెలరీ, ప్రజా సంబంధమైన వ్యాపారాలు, ఎలక్ట్రానిక్ వ్యాపారాలు బాగుంటాయి. ఆదాయాన్ని అందుకోగలుగుతారు. ఈ వారం విద్యార్థులకు ఉపయుక్తమైనటువంటి ఫలితాలు, నోటిఫికేషన్లు, ఉద్యోగ సంబంధమైనటువంటి ఆహ్వానాలు వస్తాయి. మీరు చదువుకునే చదువులో ఎన్నో ప్రయోజనకరమైనటువంటి అంశాలు మీకు ఏర్పడతాయి. ఒకానొక సబ్జెక్ట్ లో మాస్టర్స్ చేయాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో విజయాన్ని సాధించగలుగుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. ఈ వారం వృషభ రాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 9. ప్రతిరోజు ప్రతినిత్యం లింగాష్టకాన్ని పఠించండి. శ్రీ విష్ణువు ఆలయంలో స్వామివారికి అభిషేకం జరిపించి తీర్థ ప్రసాదాలను ఖచ్చితంగా స్వీకరించండి. గోపూజ చేసుకోగలిగితే విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతిరోజు ప్రతినిత్యం ఎరుపు ఒత్తులతో, అష్టమూలిక తైలంతో దీపారాధన జరిపించండి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ దైవికం పొడితో ధూపం వేయండి. నరదిష్టి తొలగిపోతుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార సంబంధమైన విషయాలలో అనుకూలమైనటువంటి కాలం ఏర్పడుతుంది. సహోదర సహోదరి వర్గం నుండి ఆశించినటువంటి సహాయ సహకారాలని మీరు అందుకోగలుగుతారు. వృత్తిపూర్వకంగా అదనపు బరువు బాధ్యతలు, పెద్దవాళ్లతోటి పరిచయాలు, ఇంక్రిమెంట్ వచ్చే విధంగా బోనస్సులు, గుర్తింపు వచ్చే విధంగా పరిస్థితులు మారుతాయి. కొన్ని సందర్భాలలో జీవిత భాగస్వామి ఇచ్చే సలహాలు, సూచనలు చికాకు కలిగించడము, ఏ సమాధానం చెప్పలేనటువంటి ఒక పరిస్థితికి కారణమవుతాయి. ఆగి ఆలోచించి వ్యవహరించండి. ఎవ్వరు మనం చెడిపోవాలనో, మనం ఏడవాలనో కోరుకోరు. ఒకవేళ ఎవరైనా ఇచ్చిన సలహాలు మనం పాటించి నష్టపోయినట్లయితే కేవలంగా ఆలోచనలలో లేదా వేసుకున్నటువంటి ప్రణాళికలలో లోపం మాత్రమే. ఎవరిని వ్యక్తిగతంగా దూషించద్దు, ద్వేషించద్దు. మరీ ప్రత్యేకంగా ఈ విషయం జీవిత భాగస్వామి విషయంలో అప్రమత్తంగా ఉండండి. మన బాగోగులు కోరుకునేటువంటి ప్రధానమైనటువంటి మనిషి మన జీవితంలో ఎవరైనా ఉన్నారంటే అది జీవిత భాగస్వామి మాత్రమే. మనల్ని నమ్మి 7 అడుగులు వేశారు. అది ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు. పరస్పర నమ్మకంతో ఒక ఆశాజనకమైనటువంటి జీవితాన్ని గడుపుతామని వాళ్ళు మనతో కూడా వచ్చారు. ఏవైనా పొరపాటు జరుగుండొచ్చు, అంత మాత్రమే. ఇదేదో కావాలని ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు. ఈ విషయంలో అప్రమత్తంగా ఉండండి. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి.
ఆకస్మిక ధనలాభం, వస్తులాభం, కొన్ని నూతన పథకాలను, ఆలోచనలను ప్రవేశపెట్టగలుగుతారు. రూపాయి పెట్టుబడి లేకుండా చేసే వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అందులో ప్రవేశించాలన్న విధంగా ఆలోచనలు ఉంటాయి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తిపరంగా అదనపు బరువు బాధ్యతలను స్వీకరిస్తారు. పెద్దవాళ్లతోటి పరిచయాలు ఏర్పడతాయి. ఉన్నతాధికారుల మెప్పుని, అండని అందుకోగలుగుతారు. సహోదర సహోదరి వర్గం నుండి, స్నేహితుల నుండి, బంధుమిత్రుల నుండి విమర్శలను ఎదుర్కొనే విధంగా పరిస్థితులు ఉండొచ్చు. ఒకళ్ళకి నచ్చిన విషయం చేస్తే మరొకరికి నచ్చదు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరిని ఒప్పించాలి, మెప్పించాలి అంటే కష్టంగా మారుతోందన్న విషయాన్ని గ్రహించుకోగలుగుతారు. సొంత నిర్ణయాలు తీసుకోవటం శ్రేయస్కరం. స్వేచ్ఛగా బ్రతకాలన్న ఆలోచనలు ముడిపడతాయి. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా అనారోగ్య సమస్యలు రావచ్చు. లంగ్స్ కు సంబంధించి, కిడ్నీలకు సంబంధించి సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో విజయాన్ని సాధించగలుగుతారు. కొన్ని సందర్భాలలో భయానికి గురయ్యి మర్చిపోయే అవకాశం ఉంది. చదువుకున్నది మర్చిపోయే అవకాశం ఉంది. యోగా, మెడిటేషన్ చెయ్యండి. ధైర్యంగా ఏ వస్తే అది రాయండి. విజయం మీ సొంతం అవుతుంది. చదువుకోనేటప్పుడే 1-4 సార్లు చదువుకోవడం, కష్టపడి సాయశక్తులారా మీరు చేసే ప్రయత్నం మీరు చెయ్యండి. ఈ వారం మిథున రాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు ప్రతినిత్యం లింగాష్టకాన్ని పఠించండి. విష్ణు సహస్రనామాలు కంఠస్థం చేశాము, మనం చక్కగానే చదువుతున్నాం కదా అన్న విధంగా వద్దు. చక్కగా క్రమశిక్షణతో కూర్చొని నిదానంగా స్వామివారిని పూజించండి. తద్వారా ప్రయోజనకరమైనటువంటి అంశాలు ఏర్పడతాయి. సమస్యలు అధికంగా ఉన్నవాళ్ళు, ప్రత్యేకించి శత్రు బాధలతోటి విసిగి వేసారిపోతున్న వాళ్ళు, డబ్బులు రాక ఇక్కట్లు పడుతున్న వాళ్ళు శ్రీ చండీ పాశుపత హోమాన్ని జరిపించండి. మీరు ఎక్కడైతే డబ్బులు పెట్టుబడి కింద పెట్టారో అవి వెనక్కి తిరిగి రావటానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రతిరోజు ప్రతినిత్యం అరటినార ఒత్తులతో, అష్టమూలిక తైలంతో నిత్య దీపారాధన చెయ్యండి. ప్రథమ తాంబూలాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి, పద్మావతి దేవి అమ్మవారికి 3 తమలపాకులలో చెంచాడు ప్రథమ తాంబూలాన్ని ఉంచి స్వామివారికి, అమ్మవారికి నివేదించి భార్యాభర్తలు స్వీకరిస్తే అన్యోన్యమైనటువంటి దాంపత్య జీవితాన్ని అనుభవించగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. కొన్ని సందర్భాలలో కొంతమంది ద్వేషాన్ని మనం తట్టుకోలేము. కొన్ని సందర్భాలలో కొంతమంది ప్రేమ, అనురాగాన్ని తట్టుకోలేము. ఎవరో మనల్ని ఇష్టపడటం, అది మన పాలిట శాపంగా మారటం అనేది సంభవిస్తుంది. నువ్వెంతగానో కష్టపడుతున్నావు, నువ్వెంతగానో శ్రమిస్తున్నావు, నువ్వు ఇంత కష్టపడి ఒత్తిడి తీసుకోవటం నాకు ఏమాత్రం ఇష్టం లేదు, పనంతా మానేసి ఇంట్లో కూర్చో అన్న విధంగా కొన్ని సంభాషణలు, కొంతమంది సలహాలు, సూచనలు ఉంటాయి. ఇవి ఎంతవరకు శ్రేయస్కరం, ఇందులో ఏమాత్రం మంచి ఉన్నదన్న విషయాన్ని కాస్తంత గ్రహించండి. ప్రతి ఒక్కళ్ళు కష్టపడాల్సిందే. ఒత్తిడి అనేది సర్వసాధారణంగా మారుతోంది. ఒత్తిడి ఎవరు పెట్టట్లేదు. మన ఆలోచనలలో ఉన్నటువంటి మార్పుల కారణంగానే మనం ఒత్తిడి గురవుతున్నాము. ఈ విషయాన్ని గ్రహించండి. ఎవరైనా ఏదైనా సలహా ఇస్తే అది ఎంతవరకు పాటించాలి, దాని ద్వారా మనకి ఏం ప్రయోజనం ఉంది అన్న విషయాన్ని గ్రహించి మెలగండి. ఉద్యోగం మానేసి వ్యాపారం మొదలుపెట్టినంత మాత్రాన సుఖపడే విధంగా ఏ పరిస్థితులు, పరిణామాలు ఉండవు. ఉద్యోగంలో అయినా 1 గంట రెస్ట్ తీసుకోగలుగుతాము, 1 రోజు సెలవు పెట్టుకోగలుగుతాం. వ్యాపారంలో మాత్రం సెలవులు అనేవి ఉండదు. ఎవరు వచ్చినా రాకపోయినా వ్యాపారం ప్రారంభించిన యజమాని ఖచ్చితంగా ప్రతిరోజు వ్యాపార స్థలానికి వెళ్లాల్సిందే, కష్టపడాల్సిందే. నచ్చినా నచ్చకపోయినా, చేతైనా కాకపోయినా అతని సాయశక్తులారా అతను ప్రయత్నం చేయాల్సిందే. ఏ విషయంలో అయినా మీకు అవగాహన లేనప్పుడు ఆయా విషయాలలో అవగాహన ఉన్న వాళ్ళని సంప్రదించి మంచి నిర్ణయం తీసుకోండి. చేజేతులారా ఉన్న ఉద్యోగాన్ని మాత్రం కోల్పోవద్దు. ఉద్యోగంలో స్వల్ప మార్పులు ఏర్పడతాయి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి.
దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. లీజులు, లైసెన్సులు, టెండర్లు, మీ పేరు మీద ఉన్న వ్యాపారాలు కలిసి వస్తాయి. అనుకూలమైనటువంటి కాలం. ఈ వారం విద్యార్థులకు అనుకూలమైనటువంటి ఫలితాలని అందుకోగలుగుతారు. చక్కగా చదువుకొని మంచి భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోగలిగితే ప్రయోజనకరమైనటువంటి అంశాలు ఏర్పడతాయి. కొన్ని కీలకమైన సందర్భాలలో తల్లిగారి మాట వినటం ద్వారా మంచి పరిణామాలు ఏర్పడతాయి. ఈ వారం కర్కాటక రాశి వారికి కలిసొచ్చే రంగు నీలం, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని, శనీశ్వర అష్టోత్రాన్ని క్రమం తప్పకుండా చదవండి. శనీశ్వర ఆలయంలో తైలాభిషేకం చేయించండి. అఘోర పాశ్వత హోమం చేయించుకుంటే బాగుంటుంది. శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో వడమాల సమర్పించి ఏదైనా కొత్త కార్యక్రమం ప్రారంభించండి. దీని ద్వారా మంచి పరిణామాలు అనేవి ఏర్పడతాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. కార్యానుకూలత ఏర్పడుతుంది. ఎంతగానో ఊహించుకొని భయభ్రాంతులైనటువంటి పరిస్థితుల నుండి బయటపడగలుగుతారు. ప్రతి ఒక్క విషయం కూడాను చాలా సున్నితంగాను, చాలా తేలికగాను అనిపిస్తూ ఉంటుంది. చేసే పనులలో లోటు లేకుండా, ఏర్పాట్లలో లోటు లేకుండా అప్రమత్తంగా వ్యవహరించండి. కొన్ని నూతన కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతారు. ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ, ఎంత బరువు ఉన్నప్పటికీ తేలికగా బరువు బాధ్యతల్ని మొయ్యగలుగుతారు. అందరి సహాయ సహకారాలను అందుకోగలుగుతారు. మీరు తీసుకునేటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా ప్రయోజనకరమైనటువంటి అంశాలు ఏర్పడతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. వెన్ను నొప్పి, నడుము నొప్పి, తలనొప్పితోటి ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తున్నది. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. కార్యాలయంలో అనుకున్న దానికన్నా మంచి పరిస్థితులు, పరిణామాలు ఏర్పడతాయి. క్రమంగా మారుతున్నటువంటి పరిస్థితులన్నీ మీకు అనుకూలంగా మార్చుకోగలుగుతారు. విద్యాది ఉద్యోగ అవకాశాలు అనుకూలంగా ఉంటాయి. సాంకేతిక విద్య పట్ల ఆకర్షితులవుతారు. ఒకానొక సబ్జెక్ట్ ని నేర్చుకోవాలన్న ఆలోచనలు, వ్యూహాగానాలు, ఉత్సాహభరితమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ప్రయోజనకరమైనటువంటి అంశాల కోసం ఈ రోజు నేను అధికంగా శ్రమించాలి అన్న విధంగా మీ మనస్తత్వం మారుతుంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆకస్మిక ధనలాభం, వస్తులాభం, కొన్ని సందర్భాలలో కొంతమంది ద్వారా వచ్చేటువంటి సమాచారం ద్వారా బాగా ఇబ్బంది పడతారు. చికాకు కలిగించే విధంగా ఉండవచ్చు. ఈ వారం విద్యార్థులకు అనుకూలంగా ఉంది. అనుకున్న విధి విధానంగా ఒకానొక కోర్సుని ఎంపిక చేసుకోగలుగుతారు. అందులో మంచి రిజల్ట్ ని సాధించగలుగుతారు. ప్రతిరోజు ప్రతినిత్యం గణపతి స్తోత్రాన్ని, సరస్వతి దేవి స్తోత్రాన్ని క్రమం తప్పకుండా చదవండి. శ్రీ దక్షిణామూర్తి డాలర్ ని మెళ్ళో ధరించండి. ఈ వారం సింహరాశి వారికి కలిసొచ్చే రంగు నీలం, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు ప్రతినిత్యం ఆదిత్య హృదయాన్ని పఠించండి. అనుకున్న కార్యక్రమాలలో విజయాన్ని సాధించడం కోసం ప్రతిరోజు లేదా వారానికి ఒక్కసారైనా నవగ్రహాల దగ్గర దీపారాధన జరిపించి, రవిగ్రహం దగ్గర ఎరుపు ఒత్తులతో, అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించి, శక్తి కొలది ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయండి. ప్రతిరోజు ప్రతినిత్యం అరటినార ఒత్తులతో, అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి. ప్రతిరోజు గణపతి స్వామి వారికి, శ్రీ విష్ణువుకు 3 తమలపాకుల మీద ప్రథమ తాంబూలం పొడి 1 చెంచాడు ఉంచి స్వామివార్లిద్దరికి నివేదించి స్వీకరించిన తర్వాత బయటికి అడుగు వేయండి. మీరు అనుకున్న కార్యక్రమాలలో వాక్చాతుర్యంతో పని చేసుకొని రాగలుగుతారు. సంపూర్ణ విజయాన్ని అందుకోగలుగుతారు. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి విశేషమైనటువంటి ప్రయోజనాలు, పరిచయాలు ఏర్పడతాయి. వాటిని సకాలంలో సక్రమంగా మీకు ఉపయోగపడే విధంగా మార్చుకోగలుగుతారు. ప్రయత్న లోపం లేకుండా కొన్ని నూతన కార్యక్రమాలకు సంబంధించి శ్రీకారం చుడతారు. కొన్ని రోజుల్లో అది ఆగిపోతోందన్న విషయం తెలిసి కూడా ఈ రోజును మాత్రం నేను ఆపకూడదు, ఈ నెపం నా మీద ఉండకూడదు అన్న నేపథ్యంలో మీ మనస్తత్వం ఉంటుంది, మీ ఆలోచనలు ఉంటాయి.
నూతన కార్యక్రమాల పట్ల భక్తి శ్రద్ధలతోటి మీరు చేసే పనులు, మీ బాధ్యతలు చాలా ఆశ్చర్యంగాను ఆనందం కలిగించే విధంగా ఉంటాయి. కొంతమంది మీ స్నేహం కోసం మీ వెంట పడే విధంగా పరిస్థితులు ఉంటాయి. సోషల్ మీడియాలో ఉన్న వారికి, ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. ఎలక్ట్రానిక్ వ్యాపారస్తులకి, టిఫిన్ సెంటర్ వ్యాపారస్తులకి కాలం అనుకూలంగా ఉంది. వస్త్ర వ్యాపారస్తులకి, వెండి, బంగారము, విలువ కలిగినటువంటి లోహాల వ్యాపారస్తులకి అనుకూలమైనటువంటి కాలం ఉంది. క్రయ విక్రయాలలో లాభాలను అందుకోగలుగుతారు. ఈ వారం స్త్రీలకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. సెకండ్ ఇన్కమ్ కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఒకానొక సందర్భంలో మీరు ఎంతగానో నమ్మినటువంటి ఒక వ్యక్తి ద్వారా నూతన వ్యాపారానికి శ్రీకారం చుట్టగలుగుతారు. మీరు దాచినటువంటి ధనం ఎవ్వరికి తెలియకుండా భద్రపరుచుకోగలుగుతారు, జాగ్రత్త పరుచుకోగలుగుతారు. బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ విషయంలో జాగ్రత్త వహించండి. నూతన ప్రాడక్ట్ల పట్ల అభిప్రాయాలని కలిగి ఉంటారు. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. కార్యాలయంలో అనుకూలమైనటువంటి కాలంగా ఉంటుంది. కొంతమందితో చికాకులు, వేధింపులు ఉన్నప్పటికీ వాళ్ళ ఆకస్మికంగా పక్కకి తొలగిపోవటం మానసిక సంతోషానికి, ధైర్యానికి కారణమవుతుంది. మీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళని ఆదర్శవంతంగా తీసుకుంటారు. వాళ్ళు ఎంత కష్టపడ్డారు, వాళ్ళు ఎంత కష్టపడి పైకొచ్చారు, నేను కూడా అదే నేపథ్యంలో ఆలోచించాలి అన్న విధంగా మీ మనస్తత్వం ఉంటుంది. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆరోగ్య విషయ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి. వెన్ను నొప్పి, లంగ్స్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది, జాగ్రత్త వహించండి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. చేపట్టినటువంటి సబ్జెక్ట్ లో కొద్దిపాటి మార్పులు చేర్పులు తీసుకొస్తారు. చదవాల్సిన దానికన్నా 10 ఎక్కువగా చదవాలన్న ఆలోచనలు ఉపయుక్తంగాను ప్రయోజనకరంగాను ఉంటాయి. ఒక్కొక్కసారి చదివింది వెంటనే మర్చిపోవటము, మళ్ళీ చదవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఈ వారం కన్యా రాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. కాలం అనుకూలంగా ఉండటం కోసం ప్రతిరోజు గణపతి స్తోత్రాన్ని పఠించి స్వామివారికి గరికను, బెల్లాన్ని, ప్రథమ తాంబూలాన్ని సమర్పించండి. బెల్లాన్ని, ప్రథమ తాంబూలాన్ని ప్రసాదంగా స్వీకరించండి. కార్యాలయంలో గాని, వ్యాపార ప్రదేశాల్లో గాని మీకు అనుకూలమైనటువంటి కాలంగా మారుతుంది. ప్రతిరోజు ప్రతినిత్యం అరటినార ఒత్తులతో, అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ క్రమం తప్పకుండా ధూపం వేయండి. చికాకులన్నీ కూడా తొలగిపోతాయి. తదుపరి తులారాశి. తులారాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. సహోదర సహోదరి వర్గం నుండి మీరు ఆశిస్తున్నటువంటి సహాయము, సహకారము సకాలంలో అందుతుంది. దూర ప్రాంతాల నుండి విశేషమైనటువంటి శుభవార్తని, మానసిక ఉత్సాహాన్ని సంపాదించుకునే విధంగా మంచి మాటలన్నీ వినగలుగుతారు. ఊర్లో జరుగుతున్నటువంటి కొన్ని మార్పులు చేర్పులు మీకెంతో ఉపయుక్తంగాను సంతోషకరమైన వార్తగా మారతాయి. ఆకస్మిక ధనలాభం, వస్తులాభం వస్త్ర వ్యాపారస్తులకు, బంగారం వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది. టెంపరరీ వ్యాపారాలు, తాత్కాలిక వ్యాపారాలు, సీజనల్ వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. ఒకానొక సందర్భంలో సాంకేతిక విద్యను అభ్యసించాలన్న విధంగా ఆలోచనలు ఉంటాయి. టెక్నికల్ నాలెడ్జ్ పెంచుకోవడం కోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్య విషయ వ్యవహారాలలో అప్రమత్తంగా ఉండండి. అనవసరమైనటువంటి డైట్లు, ఎక్సర్సైజులు చెయ్యొద్దు. మీ ఆరోగ్యం, మీ శరీరం ఎంతవరకు సహకరిస్తుందో ఒకసారి నిపుణులను సంప్రదించి మంచి నిర్ణయం తీసుకోండి. సంతానం పట్ల అధిక శ్రద్ధ కనబరుస్తారు. వాళ్ళ ఆరోగ్య విషయంలో చొరవ తీసుకొని ఫిట్నెస్ ని పెంచాలన్న విధంగా పరిస్థితులు ఉంటాయి. కొత్త అనారోగ్యాలు చిన్న వయసుల్లోనే వస్తున్నాయి. వాటన్నిటిని అధిగమించాలంటే మంచి డైలీ రొటీన్ ఉండాలి, లైఫ్ స్టైల్ మార్పులు అనేవి ఉండాలి అన్న విధంగా మీ ఆలోచనలు ఉంటాయి. ముమ్మాటికి కార్యరూపం దాల్చడానికి
ఓన్లీ 60-70% మాత్రమే అనుకూలంగా ఉంది. మిగతాది రెక్టిఫై చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుంది. ఏ రోజైనా కూడా, ఏ సమయం అయినా కూడా మన ఆరోగ్యాన్ని రక్షించుకోవడం కోసం చేసే ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. వెనువెంటనే ప్రారంభించగలిగితే మంచి అంశాలు అనేవి మనకి ఏర్పడతాయి. బయట ఉన్నటువంటి వాయు కాలుష్యం వలన గాని, ఆహారంలో ఉన్నటువంటి కలుషితాల వలన గాని ఆరోగ్యాలు చాలా సున్నితంగా మారాయి. ప్రతి ఒక్కరూ చర్చించి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అంశము. అప్రమత్తంగా ఉండండి. దూర ప్రయాణాలు లాభిస్తాయి. ఆకస్మిక ధనలాభం, వస్తులాభం. ఒకానొక స్నేహితుడు ఒక్కడే వెళ్ళలేక మనల్ని తీసుకొని వెళ్ళటం కూడా మనకు కూడా ఉపయోగపడుతుంది. మనకు పనేమీ లేకపోయినప్పటికీ ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఆ ప్రయాణం ద్వారా మనకి ప్రయోజనకరమైనటువంటి అంశాలు ఏర్పడతాయి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. మునుపటి కన్నా ఈ రోజున అవకాశాలు అధికంగా ఉన్నాయి. కోర్సులు కూడా అధికంగా ఉన్నాయి. ఏవో 1-2 కోర్సులు చక్కగా చదువుకొని నాలెడ్జ్ ని గ్రాప్స్ చేసుకోగలిగితే దీని ద్వారా మంచి అవకాశాలు, ఉద్యోగ పరిస్థితులు ఏర్పడతాయి. ఈ విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు. ఈ వారం తులారాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 6. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచన స్తోత్రాన్ని పఠించండి. విష్ణు సహస్రనామాలను చదువుతూ జువాజీ పొడితో గాని, ఆరావళి కుంకుమతో గాని స్వామివారికి అర్చన జరిపించండి. ఈ కుంకుమ బొట్టుని నుదుటన ధరించండి. ప్రతిరోజు ప్రతినిత్యం ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణితో, దైవికం పొడితో ధూపం వేయండి. నరదిష్టి తొలగిపోతుంది. చికాకులు తొలగిపోతాయి. అరటినార ఒత్తులతో, అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి అనుకూలమైనటువంటి కాలం ఏర్పడుతుంది. మనకు కావలసినటువంటి ధైర్యము, సాహసము, మోటివేషను మనం సంపాదించుకోగలుగుతాము. ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. దూర ప్రాంత బంధువుల నుండి విశేషమైనటువంటి ఒక శుభవార్తని వినగలుగుతారు. మానసిక సంతోషాన్ని కలిగి ఉంటారు. కోర్టు వ్యవహారాది తీర్పులు, పోలీసులతో వ్యవహారాలు, భూ సంబంధమైన వ్యవహారాలు అనుకూలంగా మారతాయి. మీరు రాబట్టుకోవాలనుకున్నవన్నీ కూడా ఈ రోజున మీ పేరు మీదకి మారే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి. దీనికి తగినటువంటి లిఖితపూర్వకమైనటువంటి వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉంటాయి. కొన్ని భూముల్ని అమ్మివేసి మరొక చోట వ్యవసాయ భూముల్ని కొనుగోలు చేయాలన్న ఆలోచనలు ప్రయోజనకరంగాను ఉపయుక్తంగాను ఉంటాయి. సాంకేతిక విద్యా సంబంధమైన విషయాలు, అగ్రికల్చర్ విద్యలకు సంబంధించిన విషయాలు నేర్చుకోవాలన్న విధంగా ఆలోచనలు ఉంటాయి. కార్యరూపం దాలుస్తాయి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. కార్యాలయంలో ఓర్పు, సహనాన్ని ప్రదర్శించగలుగుతారు. మీకు రావాల్సినటువంటి సహాయ సహకారాలు, ఆదరణ, గుర్తింపు సకాలంలో మీరు అందుకోగలుగుతారు. మీ కార్యాలయంలో చేసే కొత్త ప్రయోగాలు మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ రాష్ట్రాధిపతి అయినటువంటి కుజుడు స్వక్షేత్రం వృశ్చికంలో, చతుర్థ స్థానంలో శని, పంచమ స్థానంలో రాహువు ప్రయోజనకరమైనటువంటి అంశాలకి, రీసెర్చ్కు సంబంధించినటువంటి అంశాలకి ఉపయుక్తంగా మారతారు. దూర ప్రాంతాల నుండి వచ్చే సమాచారం ద్వారా కొద్దిపాటి స్ట్రెస్కు లోబడే విధంగా పరిస్థితులు ఉంటాయి. కార్యాలయంలో మీరు చెప్పినటువంటి విధంగా లీవులు ఇవ్వకపోవటం, బోనస్లు ఇవ్వకపోవడం ఇబ్బందిగా మారుతుంది. మీరు వేరే చోట ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు కొద్దిగా ఆలస్యం అవుతాయి. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. కొత్త వ్యక్తులతోటి పరిచయాలు ఏర్పడతాయి. ప్రజా సంబంధమైన విషయాలు, వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. కొత్త వ్యాపారాలని మొదలు పెట్టగలుగుతారు. భాగస్వాముల సహాయ సహకారాలను పూర్తి స్థాయిలో అందుకోగలుగుతారు. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మనకు వచ్చిన సబ్జెక్టే మన ఫేవరెట్ సబ్జెక్టు అని అశ్రద్ధ చెయ్యవద్దు. నిర్లక్ష్యం పనికిరాదు. కష్టపడి ఒళ్ళు దగ్గర పెట్టుకొని క్రమశిక్షణతో చదువుకోగలిగితే రేపు మంచి ఫలితాలని మీరు అందుకోగలుగుతారు. ఆ రోజున బాధపడాల్సినటువంటి అవసరం ఉండదు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని క్రమశిక్షణగా ఉండండి. సెల్ ఫోన్లకి, టీవీలకి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండండి. ఆరోగ్య విషయ వ్యవహారాలలో
ఆహార నియమాల విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఈ వారం వృశ్చిక రాశి వారికి కలిసొచ్చే రంగు పసుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి దేవాలయంలో స్వామివారికి అభిషేకం జరిపించండి. తీర్థ ప్రసాదాలను స్వీకరించండి. ప్రథమ తాంబూలాన్ని స్వామివారికి నివేదించండి. ఇంట్లో లేదా దేవాలయంలో ఎరుపు ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి సమర్పించండి. విశేషమైనటువంటి ఫలితాలని అందుకోగలుగుతారు. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి కాలం అనుకూలంగా ఉంది. చేపట్టిన కార్యక్రమాలలో ఆటంకాలు ఎదురైనప్పటికీ మానసిక ధైర్యంతో, సమయ స్ఫూర్తితో మంచి విషయ వ్యవహారాలను సాధించుకోగలుగుతారు. ఉపయుక్తమైనటువంటి ప్రయోజనాలని అందుకోగలుగుతారు. ఈ రాశిలో రవి బుధుల సంచారం మేలు కలిగించే అంశంగా మారుతుంది. కొద్దిపాటి ప్రయోజనాలని స్వార్థపూరితమైనటువంటి వ్యక్తులు చోరింపబడటం అనేది జరుగుతుంది. అంటే మీరు చేసినటువంటి కష్టంలో ఒక 10-15% అసమర్థులు, దుర్గుణం ఉన్న వాళ్ళు తీసుకునే విధంగా పరిస్థితులు ఉంటాయి. అంత మాత్రమే మీకు రావాల్సిన ప్రయోజనాలు మాత్రం మీకు చక్కగా అందుతాయి. వాటిని ఉపయోగపరుచుకోగలుగుతారు. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. వ్యవసాయం పట్ల విశేషమైనటువంటి అవగాహాన్ని పెంచుకోవాలన్న ఆలోచనలు, అందులో చదువులు ఉపయుక్తంగాను ప్రయోజనకరంగాను మారతాయి. మన వ్యాపారానికి, మనకున్నటువంటి స్థిర చరాస్తుల్ని అభివృద్ధి చేసుకోవడానికి మనం ఏ వైపు అడుగు వేస్తే బాగుంటుంది అన్న నేపథ్యంలో ఆలోచనలు ఉంటాయి. ఒక స్థలం ఉంది, దాన్ని డెవలప్మెంట్కి ఇద్దామా లేకపోతే సొంతంగా డెవలప్ చేద్దామా అంటే సొంతంగా డెవలప్ చేయడానికి మనకు అవగాహన లేదు. ఎవరి సహాయం అయినా తీసుకోవాలి. ఈ రోజుల్లో ఎవరిని నమ్మే పరిస్థితి లేదు. కొద్దిగా దాని గురించి మనమే కొద్దిగా చదువుకోవటం, నేర్చుకోవటం, దాన్ని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నంగా ప్రయోజనకరమైనటువంటి అంశాలు ఏర్పడతాయి. విద్యా సంబంధమైన విషయాలు, వ్యాపార సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉన్నాయి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. కార్యానుకూలత ఏర్పడుతుంది. సమయ స్ఫూర్తిని మర్చిపోవద్దు. సమయానికి అనుకూలంగా మనం ఎవరికైతే గొడుగు పడుతున్నామో వాళ్ళ ద్వారా మనకి ప్రయోజనాలు అందుతాయి. ఈ విషయాన్ని గ్రహించండి. లౌక్యంతో వ్యవహరించగలిగితే మంచి పరిణామాలు అనేవి సంతరించుకుంటాయి. సంతాన సంబంధమైన ఒత్తిడి, ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడవచ్చు. వాళ్ళకేవో కావాలని మీరు ఏవో ఏర్పాటు చేయలేకపోతున్నారని అసంతృప్తి, నిరాశ వ్యక్తపరచడం ఇబ్బందిగా మారుతుంది. కొన్ని సందర్భాలలో ఇంటికి దూరంగా వెళ్లి పనులు చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. ఫ్లూ తోటి, వెన్నునొప్పితోటి బాధపడే అవకాశం గోచరిస్తున్నది. విద్యార్థులకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. విజయాన్ని కైవసం చేసుకోగలుగుతారు. కష్టపడ్డంత ప్రతిఫలాలని మీరు అందుకోగలుగుతారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో, బ్యాంకింగ్ ఎగ్జామ్స్ లో, సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ లు, పోస్టల్ సర్వీస్ ఎగ్జామ్స్ లు, పోలీసు సర్వీస్ ఎగ్జామ్స్ అనుకూలంగా ఉంటాయి. మీ యొక్క ప్రతిభా పాఠవాలను నిరూపించుకోగలుగుతారు. ఈ వారం ధనస్సు రాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. కార్యానుకూలత కోసం గణపతి స్తోత్రాన్ని పఠించండి. ప్రథమ తాంబూలాన్ని 3 తమలపాకులలో 1 చెంచాడు పొడి ఉంచి గణపతి స్వామి వారికి నివేదించి ఖచ్చితంగా ఈ ప్రసాదాన్ని స్వీకరించి కార్యక్రమాలను ప్రారంభించండి. విజయ ప్రాప్తిస్తుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉన్నాయి. అనుకున్న కార్యక్రమాలలో కొద్దిపాటి లోటు ఏర్పడినప్పటికీ సకాలంలో మీరు తీసుకునే నిర్ణయాల ద్వారా దాన్ని సంపూర్ణం చేయగలుగుతారు. విజయ ప్రాప్తి ఏర్పడుతుంది. కొన్ని కీలకమైన సందర్భాలలో కొంతమంది సహాయ సహకారాలు మీకు పూర్తి స్థాయిలో లభిస్తాయి. ఈ రాశి నుండి దశమ స్థానంలో కుజుడు, వ్యయ స్థానంలో రవి బుజులు, ద్వితీయ స్థానంలో శని యొక్క సంచారం మేలు కలిగించే అంశంగా మారుతుంది. మన శత్రువులు ఎవరో, మన మిత్రులు ఎవరో మనకు సుస్పష్టంగా తెలుస్తుంది.
ఆధారాలతో సహా నిరూపించబడుతుంది. కేవలం మనం ఆ వ్యక్తికి ఎంత దూరంగా ఉండగలుగుతామో అది ఒక్కటి మనం నిర్ణయించుకోగలిగితే చాలా బాగుంటుంది. ప్రేమ వివాహాది విషయ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి. ఇంట్లో భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఏర్పడవచ్చు. అయిన వాళ్లతోటి విభేదాలు, అనవసరమైనటువంటి ప్రస్తావన, కొన్ని సర్దుబాట్లు మనం చేసుకోగలిగితే ప్రతి ఒక్క అంశాన్ని మనకు అనుకూలంగా మార్చుకోగలుగుతాము. ఏ విషయాన్నైనా సున్నితంగా ప్రస్తావించి సాధ్యమైనంత వరకు మైనస్ పాయింట్లను కూడా ప్లస్ గా మార్చే విధంగా చేసే ప్రయత్నాలు బాగుంటాయి. ఈ రోజుల్లో ఎవరికైనా ఇబ్బందులు రావచ్చు. జీవిత భాగస్వామి సొంత నిర్ణయం అంటే అరేంజ్ మ్యారేజ్ గాని లవ్ మ్యారేజ్ గాని ఎవరికైనా కూడా సమస్యలు ఉంటాయి. సమస్య వచ్చినప్పుడు ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ వచ్చి కలిసి ఉండాలన్న ఒక గట్టి నిర్ణయం తీసుకోగలిగితే వాళ్ళు కలిసుండి ముందుకు వెళ్ళగలుగుతున్నారు. లేదు విడాకులు తీసుకుందామని కూడా చాలా అండర్స్టాండింగ్ తోటి ఉంటున్నారు అంటే ఏ గొడవలు గందరగోళం వద్దు. కోర్టుకు వెళితే నేను అవునని నువ్వు కాదని, నువ్వు కాదని నేను అవునని చాలా టైం లాగ్ అయిపోతుంది, టైం వేస్ట్ ప్రక్రియలు వద్దని దీని కూడా చాలా అండర్స్టాండింగ్ తోటి ఇంట్లోనే సంతకాలు పెట్టుకొని మ్యూచువల్ డివోర్సులు తీసుకుంటున్నారు. చాలా అతి తెలివితేటలు ప్రదర్శిస్తున్నారు ఈ విషయాలలో. పెద్దవాళ్ల జోక్యం లేకుండా, ప్రమేయం లేకుండా సొంత నిర్ణయాలు తీసుకొని ఏదో కష్ట సుఖాలలో మేము మంచి నిర్ణయం తీసుకుంటున్నాము, మా కష్టం వాళ్ళకి తెలియకూడదు, పెద్దవాళ్ళకి తెలిస్తే బాధపడతారు అన్న నేపథ్యంలో వీళ్ళు బాగా ఆలోచించి పిచ్చి నిర్ణయాలన్నీ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి. కాబట్టి ఇందులో తీసుకోవాల్సినటువంటి పాజిటివిటీని తీసుకొని నెగిటివ్ ని పక్కకి జరిపి ఏదైనా మాకు ఉత్తరుత్తర సమస్య వస్తే పెద్దలు మీరున్నారు, మీరు మంచి సలహా ఇవ్వండి, ఆ రోజున మేము మళ్ళీ తిరిగి మంచి జీవితాన్ని కొనసాగించగలుగుతాం. ఒకవేళ ఏదైనా ఇబ్బంది వస్తే ఆ ఇబ్బంది పెద్ద స్థాయిగా మారితే అన్న నేపథ్యంలో మంచి చర్చ సంభాషణ ప్రయోజనకరంగానూ ఉపయుక్తంగానూ ఉంటుంది. అనవసరమైనటువంటి ఆవేశాలకి గురవ్వద్దు, పనికిమాలిన నిర్ణయాలు తీసుకోవద్దు. జీవిత భాగస్వామిని ఎంచుకునే విషయంలో కుటుంబ సభ్యుల అంగీకారం తీసుకొని వాళ్ళ ఒప్పందం మేరకే మీరు పెళ్లి చేసుకోగలిగితే రెండు కుటుంబాలు బాగుంటాయి, సంతోషంగా ఉంటారు. ఉత్తరుత్తర ఒక 30-40 సంవత్సరాలు కలిసి జీవించినప్పటికీ పెళ్లి మాత్రం ఏదో హడావుడిగా జరిగిపోయింది, ఎవరు ఒప్పుకోలేరు అన్నటువంటి మధుర స్మృతులు ఏవి లేకుండా చేదు అనుభవాలతో మాత్రం మీ జీవితాన్ని రాసుకోవద్దు. ఏ నిర్ణయమైనా ఆలోచించి తీసుకోండి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తిపరంగా నూతన ఆలోచనలను ప్రవేశపెట్టగలుగుతారు. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో విజయాన్ని సాధించగలుగుతారు. మార్కులలో మాత్రం అసంతృప్తి ఎదురవుతుంది. ఈ వారం మకర రాశి వారికి కలిసొచ్చే రంగు బ్రౌన్ కలర్, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు ప్రతినిత్యం లింగాష్టకాన్ని, కాలభైరవ అష్టకాన్ని క్రమం తప్పకుండా చదవండి. నలుపు ఒత్తులతో, నువ్వుల నూనెతో శనీశ్వర ఆలయంలో స్వామివారికి దీపారాధన చెయ్యండి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ హనుమాన్ ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చెయ్యండి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార సంబంధమైన విషయాలలో అనుకూలమైనటువంటి కాలాన్ని చూడగలుగుతారు. మీ పేరు మీద ఉన్నటువంటి స్థిర చరాస్తులకు గణనీయమైనటువంటి గుర్తింపు లభిస్తుంది. రూపురేఖలు మారే విధంగా ప్రభుత్వాల నుండి మంచి ప్లాన్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. మానసిక సంతోషాన్ని, ధైర్యాన్ని కలిగి ఉంటారు. ఒకానొక సందర్భంలో మీరు తీసుకున్నటువంటి ఒక మంచి నిర్ణయం, చేసినటువంటి ఒక సత్కర్మ మీకు ప్రయోజనకరంగాను ఉపయుక్తంగాను మారుతుంది. ఈ రోజున దాని యొక్క ప్రతిఫలాన్ని మీరు అందుకోగలుగుతారు. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార సంబంధమైన విషయాలలో ఆగి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. తొందరపాటు నిర్ణయాలు తగవు. మనం చేస్తున్నటువంటి వ్యాపారంలో ఏమైనా మార్పులు తీసుకురావాలనుకున్నప్పుడు 1-4 సంప్రదించడం, ప్రముఖులు అందులో ముఖ్యమైన నిపుణులను సంప్రదించి మంచి నిర్ణయాలు తీసుకొని ఇంప్లిమెంట్ చేసుకోగలిగితే ఉత్తరుత్తర ఎవరితోనూ మనకి ఏ ఇబ్బంది రాదు. ఈ విషయాన్ని గ్రహించండి. ఎవరో ఆశ్రయించి అర్థించారని డబ్బులు ఎవరికి ఉదారంగా ఇవ్వద్దు. లిఖిత పూర్వకమైనటువంటి పత్రాలను ఉంచుకొని మాత్రమే డబ్బులు ఇవ్వటం అనేది సూచించడమైనది. రుణాలను తీసుకోవడం గాని లేదా రుణాలను ఇవ్వటం గాని రెండూ సూచించడం లేదు. కాలం ఇందుకు అనుకూలంగా లేదు. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలిస్తాయి. వృత్తిపరంగా
కొత్త అవకాశాలను అందుకోగలుగుతారు. కోర్టు వ్యవహారాది తీర్పులు ఉపయుక్తంగాను ప్రయోజనకరంగాను ఉంటాయి. సంతాన సంబంధమైన విషయాలలో కొద్దిపాటి అదనపు బాధ్యతలు, బరువులు, స్ట్రెస్ గురయ్యే విధంగా పరిస్థితులు ఉంటాయి. సంతానం కోసం ప్రయత్నం చేసేవారు సంతాన పాశుపత హోమాన్ని జరిపించండి. సుబ్రహ్మణ్య స్వామి వారి పూజని క్రమం తప్పకుండా భార్యాభర్తలు ఇద్దరు కలిసి చేసుకోగలిగితే సత్సంతానం ఏర్పడుతుంది. కొన్ని కార్యక్రమాలు క్రతువులు చేసుకున్న తర్వాత సంతానం కోసం ప్రయత్నం చేస్తే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. వాళ్ళ అదృష్టవంతులు అవుతారు. ఏ ఇబ్బందులు ఇక్కట్లు లేకుండా కాస్తంత సాఫీగా వాళ్ళ జీవితం సాగుతుంది. ఈ విషయాన్ని గ్రహించండి. ఏ పూజో ఏ నోమో చేయలేదు అయినంత మాత్రాన నాకు మంచి పిల్లలు పుట్టరా అని మాత్రం కాదు. పుట్టే వాళ్ళలో కొద్దిపాటి యోగ్యతలు ఏర్పడతాయి. వాళ్ళు 10 మందిని బ్రతికించడానికి బాగు కోరే వాళ్ళు పుట్టడం అనేది కొద్దిపాటి అసాధ్యమైనటువంటి విషయము. ఏవైనా మనం క్రతువులు కార్యక్రమాలు చేసుకుంటే మనం కలిగే సంతానం వాళ్లతో పాటు 10 మందిని బ్రతికించగలుగుతారు, దేశాన్ని ఉద్ధరించగలుగుతారు. మంచి స్ఫూర్తిదాయకమైనటువంటి ఆలోచనలతో మాత్రమే ముందడుగు వేయండి. అనవసరమైనటువంటి ఆలోచనల జోలికి వెళ్ళవద్దు. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ప్రతిభను కనబరచగలుగుతారు. సాంకేతిక విద్యల్లో రాణింపు ఏర్పడుతుంది. ఈ వారం కుంభరాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని, శనీశ్వర అష్టోత్రాన్ని క్రమం తప్పకుండా చదవండి. శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో సింధూరం పూజ జరిపించి ఆ బొట్టును నుదుటన ధరించండి. స్వామివారికి వడమాల సమర్పించి ఏదైనా కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించండి. ఆటంకాలు లేకుండా ఉంటాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ప్రయోజనకరమైనటువంటి అంశాలు తారసపడతాయి. ఆహారంలోనూ మాట తీరులోనూ మీ వ్యవహార శైలిలోనే ఎన్నో రకాల మార్పులు ఏర్పడతాయి. కాలానికి అనుకూలంగా మీరు దీన్ని అడాప్ట్ చేసుకొని మారగలిగితే మంచి విషయాలు, పరిణామాలు మీకు ఏర్పడతాయి. కొన్ని సందర్భాలలో దుర్వ్యసనాలకు బానిసైనటువంటి వ్యక్తులు గాని మనకి గాని ఉన్నట్లయితే ఇవి పరాకాష్ఠకి చేరతాయి. వీటి ద్వారా ఏ ప్రయోజనం ఉండదు. కుటుంబం అంతా కూడా రోడ్డు మీద పడే విధంగా ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. ఇలాంటి అలవాట్లున్న స్నేహితులకి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండండి. వాళ్ళకి సహాయ సహకారాలు ఏమి ఇవ్వకపోవటమే మేలు కలిగించే అంశము. ఏదో నేను ఉద్ధరిస్తున్నాను, నా స్నేహితుడిని రక్షించుకోగలుగుతున్నాను అన్న నేపథ్యంలో మీ ఆలోచనలు ఇవన్నీ కూడా ఒక కుటుంబాన్ని రోడ్డు మీదకు లాగే విధంగా ఉంటుంది. ఇవాళ రేపట్లలో అందరికీ ఉన్నాయి కదా, ఇదేం పెద్ద తప్పు కాదు కదా, బండి కండిషన్ లోనే ఉంటుంది, కంట్రోల్లోనే ఉంటుంది అని అనుకోవటం అనే అంత మూర్ఖత్వం మరొకటి లేదు. ఇది చాలా చెడు అలవాటు. ఇవన్నీ కూడా చెడు పరిణామాలకు కారణం అవుతాయి. ఒకానొక దుర్వ్యసనమే మన పాలిట శాపంగా మారే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. ఈ రాశిలో రాహు యొక్క సంచారం ప్రభావంగా ఈ అలవాట్లు ఏవైతే ఉన్నాయో అవి వికట రూపం దాలుస్తాయి. ఇంత క్రితం వీడియోలో చెప్పాను, రాహు ద్వారా వచ్చే ప్రయోజనాలు ఏ విధంగా అయితే బాగుంటాయో చిన్న చిన్న విషయాలలో మాత్రం ప్రతికూలమైనటువంటి ప్రభావం ఉంటుంది. ఇవి కాస్తంత ముదిరితే గనక విపరీతమైనటువంటి ప్రతికూలమైనటువంటి ప్రభావం ఏర్పడుతుంది. కాబట్టి ఎవరైనా ఏదైనా జాగ్రత్త వహించి 1-2 సార్లు ఆలోచించుకొని పెద్దల పర్యవేక్షణలో మంచి నిర్ణయాలను తీసుకోగలిగితే బాగుంటుంది. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్య విషయ వ్యవహారాలలో అప్రమత్తంగా ఉంటారు. కొద్దిపాటి కట్టుదిట్టమైనటువంటి క్రమశిక్షణని అవలంబించాలన్న ఆలోచనలు ఉపయుక్తంగాను కార్యరూపం దాలుస్తాయి. మంచి ఆరోగ్యాన్ని, మంచి ఐశ్వర్యాన్ని సంపాదించాలన్న ఆలోచనలు ఉపయుక్తంగా మారతాయి. మీ ఆలోచనలన్నీ కూడా ఎలా మనం ధర్మబద్ధంగా సంపాదించగలుగుతాము, ఆరోగ్యంగా ఉండగలుగుతాము, కుటుంబాన్ని ఎలా భద్రపరచుకోగలుగుతాము, జాగ్రత్త పరుచుకోగలుగుతాము, బయట ఎన్నో ఉన్నాయి, వాటన్నిటి నుంచి వాళ్ళని మనం ఎలా రక్షించుకోగలుగుతాము అన్న నేపథ్యంలో ఆలోచనలు ఉంటాయి. భూమి చుట్టూ చంద్రుడు తిరిగినట్టుగా మీ ఆలోచనలన్నీ కూడా ఇలానే తిరుగుతూ ఉంటాయి. ఎక్కడ ఆగవు. ఏ ఒక్క సమస్యకి, ఏ ఒక్క ప్రశ్నకి పరిష్కారం దొరకకపోవచ్చు.
ఆరోగ్య విషయ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్త వహించండి. కొత్తగా డ్రైవింగ్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఒక నెల రోజులు ఆగిన తర్వాత నేర్చుకుంటే బాగుంటుంది. కళా సాంస్కృతిక రంగాల పట్ల ఆకర్షితులవుతారు. ఆర్థిక సమస్యల నుండి బయటపడడానికి కాను కొత్త ఆలోచనలను ప్రవేశపెట్టగలుగుతారు. ఈ వారం శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ద్వాదశ రాశుల వారికి వార ఫలాలు తెలియజేశాను. సర్వే జన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.